ఇప్పటిదాకా మనకి సంబంధించినంత వరకు సెల్ టవర్స్ ద్వారా సిగ్నల్, అలా కాకుండా నేరుగా శాటిలైట్ నుండి సిగ్నల్, అంటే శాటిలైట్ ఫోన్ తరహా ఫెసిలిటీ ఎలన్ మాస్క్ వాళ్ళు ఇస్తానని చెప్పి అప్లై చేస్తే ఎలన్ మాస్క్కి ఇవ్వలేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ కూడా ప్రెషర్ చేశారు, వాళ్ళకి ఇచ్చేట్టయితే మాకు కూడా ఇవ్వమని. అసలు దీనివల్ల సెక్యూరిటీ థ్రెట్ ఉండదు, మన చేతిలో ఏమీ ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ఆపుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వం స్టార్లింక్ ఏదైతే ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించిన దాంతో పాటుగా జియో వన్ వెబ్కి కూడా పర్మిషన్ ఇచ్చింది, శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్స్ అన్నటువంటి తాజాగా చెప్పుకొస్తున్నారు. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ పొజిషన్కి సంబంధించి ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఎలన్ మాస్క్ మొత్తం మీద భారతదేశ ప్రభుత్వంతో మాట్లాడి అటు అమెరికా నుంచి ప్రెజర్ చేశారా లేకపోతే నేరుగా భారత ప్రభుత్వమే చేసిందా, ఫైనల్గా అయితే ముందుకు వచ్చారు అన్నటువంటి విషయం. ఇప్పుడు అంటే ఇకపైన శాటిలైట్ ఫోన్స్ వచ్చే అవకాశం ఉందా చూడాల్సి ఉంది.